ఏ నాకు నా ఫస్ట్ ఆర్డర్ వచ్చిందో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నా ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. కేక్ ఆర్డర్, అది కూడా వాళ్ళ మదర్ బర్త్డేకి. ఈ హెల్దీ కేక్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని బర్త్డేకి ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించుకోవచ్చు. ఈ స్వీట్ ఆర్డర్ని చాలా హెల్దీగా, చాలా లవ్లీగా మన క్లయింట్కి డెలివర్ చేద్దాం. ఈ కేక్ని మీరు చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపించే కొలతలు కనుక మీరు పక్కా పర్ఫెక్ట్గా కనుక ఫాలో అవుతే మీ కేక్ అనేది సూపర్ స్పాంజీ అండ్ సూపర్ టేస్టీగా వస్తుంది. సో నేను చూపించే కొలతలు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చేయండి. కేక్ ఫెయిల్ అనేది అస్సలు ఉండదు, నేను గ్యారంటీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 100 grams ఆఫ్ బటర్ని నేను మెల్ట్ చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే కేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కప్తోని పెరుగు తీసుకోవాలండి. నేను ఇక్కడ మెల్ట్ చేసి తీసుకుంటున్నాను కాబట్టి బెల్లాన్ని కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో మీకు కనిపిస్తుంది. అదే తురుముకున్న బెల్లం అనుకోండి మీకు 1 cup దాకా పడుతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళనుకోండి ఇంకొక 1/2 cup ఆఫ్ జాగరీ వేసుకోవచ్చు. లేదు నార్మల్ స్వీట్ అనుకోండి నేను చెప్పిన క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. 1/3 cup ఆఫ్ మిల్క్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాక 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ని, అలాగే 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడాని ఇవంతా కూడా వేసిన తర్వాత ఒక క్విక్ మిక్స్ ఇచ్చేయండి. చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాం. సో చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1 teaspoon ఆఫ్ చాక్లెట్ ఎసెన్స్ని కూడా తీసుకున్నానండి. 1.5 cup మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతోని హోల్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. అలాగే 1/2 cup ఆఫ్ కోకో పౌడర్. ఇవంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుకోవాలి. నేను ఇక్కడ విస్కర్ యూజ్ చేస్తానండి. విస్కర్తో చేస్తే కేక్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి. కేక్ టిన్ని రెడీ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఈ కేక్ టిన్లో ఈ బ్యాటర్ అంతా కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్యాష్యూ, బాదం, అన్సాల్టెడ్ పిస్తా ఇవన్నీ కూడా వేసి చక్కగా వి అనే లెటర్తో చాలా సింపుల్గా డెకరేట్ చేశానండి. వాళ్ళ మదర్ నేమ్ వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా నేను ఓవెన్ని 180 degrees దగ్గర ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన ఓవెన్లో కేక్ టిన్ని లోపల పెట్టి 35 minutes బేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 35 minutes చూసారా, కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను అక్కడక్కడ టూటీ ఫ్రూటీ కూడా వేశాను. బాగుంటుందండి తినేటప్పుడు. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ చూసారా మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మనం చాక్లెట్ బ్రౌనీ అంటాం కదా, సేమ్ అలానే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అండి. అన్ని కేక్స్ లో కల్లా దిస్ విల్ బి మై ఫేవరెట్ కేక్ అనమాట. నేరుగా ట్రై చేయాల్సిన కేక్ అండి. ఇదేంటి క్లయింట్ కి కేక్ ఇచ్చాక మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నాను అనుకుంటున్నారా? అసలు కాదండి, నా ఫస్ట్ క్లయింట్ ఎవరో కాదు, మా హస్బెండే. మా అత్తయ్య బర్త్డే అనమాట ఇవాళ. హెల్దీగా ప్రిపేర్ చేయాలని చెప్పి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసి సర్ప్రైజింగ్ గా తీసుకెళ్తున్నాము. సో నా ఫస్ట్ క్లయింట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ మా అత్తయ్య కూడా చాలా అంటే చాలా హ్యాపీ. ఇంత బాగుంది ఎక్కడ తెచ్చారని అడిగారు ఆవిడ. ఆబ్వియస్లీ అది కూల్ డౌన్ అయిన తర్వాత కేక్ అంతా కూడా మేము తీసుకెళ్ళిన విధానం అలా తీసుకెళ్ళాం అనమాట. షీ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్ అండ్ మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందండి కేక్. సో ఒక్కసారి కేక్ని ట్రై చేసి మీ పిల్లలకి మీరు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.